హల్లెలూయా. అందరు బాగున్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? అందరు మంచి స్మైల్ ఇవ్వండి ఈరోజు. వెరీ గుడ్. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నిజంగా ఒక ప్రపంచానికే ఒక సవాల్. యేసుక్రీస్తు ప్రభు తను ఎన్ని శ్రమలు అనుభవించి గత శుక్రవారం చూసుకున్నాం. ఆయన శ్రమలు, ఆయన బాధలు అవన్నీ కూడా మన కోసమే, తను మన కోసమే భరించాడు. ఆ రోజు మనం జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే, అంత భయంకరమైన మరణం పొందడానికి నేనే కారణం అని మనం అనుకున్నప్పుడు ఆ సిలువ యొక్క విలువ అనేది మనకు అర్థమవుతుంది. నేనే కారణం. అయ్యో, ఇన్ని కొరడా దెబ్బలు కొట్టారా, ఇంత రక్తం పోయిందా, శరీరంలో ఇంతగా దున్నబడారా, ఎంత భయంకరమైన ఇంత పెద్ద పెద్ద మూలలతో ఆయన మేకులతో గుచ్చారా అని మనం అనుకుంటున్నాం. కానీ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ చేతులతో చేసిన పాపాలకు ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. నా కోసమే అది. నేను నడిచిన నడకల కోసం ఆయన కాళ్ళలో మేకులు కొట్టారు. నాకు కొట్టవలసిందే ఆయన కొట్టారు. నా ఆలోచన విధానం చేత పరిపరి విధాలుగా నా మనస్సు వెళ్ళిన రీతిగా తన తలపై ముళ్ళ కిరీటం ఉంచారు. నాకు పెట్టవలసిన ముళ్ళ కిరీటం ఆయన భరించాడు. నా కడుపు కొరకు ఎన్నో చేస్తాను, దానికోసం తన కడుపులో బల్లెపు పోటులు పొడిచారు. ఇది ఎవరి కోసము కాదు, ఇది నేను చేసిన పాపమే ఈరోజు శాపముగా మారి ప్రభువే తన ప్రియ బిడ్డల కోసం తన్ను తానుగా తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ అనేది ఎన్నటికీ మరువనిది. మరి మనము యూదాలాగా, ఇస్కరియోతు యూదా తనను వెంబడిస్తూ తనను పట్టించాడు. అలాగే మనము కూడా దేవుణ్ణి తెలిసి కూడా చాలాసార్లు బలహీనతల్లో పడిపోతూ మనకిష్టం వచ్చినట్టుగా మనకు నచ్చిన రీతిగా మనం వెళ్తూ అనేక సార్లు ఆయనను, యేసు ప్రభువుని పట్టిస్తున్నాం. ఆయనని. మరి అది మనం గ్రహించినట్లయితే, నువ్వు ఎక్కడికైతే వెళ్తుంటావో, ఏ బలహీనత అయితే నిన్ను లాక్కెళ్తుందో, ఏ పాపమైతే నిన్ను తీసుకెళ్తుందో, అప్పుడు నీ గుర్తుకు రావాల్సింది ఏంటంటే, ఇస్కరియోతు యూదా గుర్తుకు రావాలి. ఆ సిల్వ పైన తను పొందిన గాయములు మీకు గుర్తుకు రావాలి, గాయాలు గుర్తుకు రావాలి. హల్లెలూయా. అప్పుడే నిజమైన మార్పు అనేది మనకు వస్తుంది. ఈరోజు పునరుత్థాన దినం. మరి ఈ పునరుత్థాన దినమందు ప్రభువు లేచాడు అని ఇప్పటి వరకు పాటలు పాడాం కదా, సాక్ష్యాలు ఇచ్చాం, ఆరాధన చేశాం. మంచిది, అంతా కూడా మంచిదే. మనొక చిన్న లేఖన భాగం ధ్యానం చేసుకుందాం. 12:15 మాకు సమయం ఇచ్చారు.
మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ధ్యానం చేసుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోవాలి. దయచేసి కొద్ది సమయం బయటకు ఎవ్వరు వెళ్ళొద్దు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ, నమ్మదగిన తండ్రి, నీకు వందనముల రాజా. మరొక పునరుత్థాన దినం, మహాదినమునైనా మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకునే దినం. మీరు పునరుత్థానుడై సజీవంగా మా మధ్యలో సంచరిస్తున్న దేవుడా, నీకు స్తోత్రం. ఇంతవరకు మిమ్మల్ని ఘనపరచడానికి పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు వందనాలు దేవా. మరి ఈ సమయము నా తండ్రి, ఇది మీ సమయం, మీరు మాట్లాడే సమయం. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాట్లాడండి. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు తండ్రి. వట్టిదానిగా మట్టిదానిగా నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొనండి. మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరి యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి 3వ రోజు తిరిగి లేస్తాను అని చెప్పి 4 సువార్తలలో కూడా శిష్యులకు తెలియచేయడం జరిగింది. అలాగే తను చెప్పిన మాటను తను ఉదయం తెల్లవారుచుండగా ప్రభువు లేస్తాడు అని నమ్మిన కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే కొన్ని సుగంధ ద్రవ్యాలు తీసుకొని మరి అక్కడికి వెళ్ళారు, లేస్తాడు అనే విశ్వాసంతో. మరి అక్కడికి వెళ్ళి చూచినప్పుడు ఆ రాయి దొర్లించబడి ఉంది. మరి అక్కడ ప్రభువు లేడు. ఆ రాయి దొర్లించబడినప్పుడు అక్కడ మహాభూకంపం కలిగింది అని చెప్పి ఇక్కడ మత్తయి భక్తుడు చెప్తున్నాడు. మరి ఇంకొక దగ్గర మార్క్స్ వార్త, మరి లూకా సువార్త, యోహాను సువార్తలో మరి వాళ్ళ అభిప్రాయాలు రాశారు. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నంటే రాయి దొర్లించినప్పుడు భూకంపం వచ్చింది. మరి యేసుక్రీస్తు ప్రభువు తండ్రిని వేడుకున్నప్పుడు కూడా ఏలీ ఏలీ లామా సబక్తా అని తను తండ్రిని వేడుకున్నప్పుడు కూడా అలాగే బిగ్గరగా కేక వేసినప్పుడు దేవాలయములో ఉన్న అడ్డుతెర చినిగి భయంకరమైన శబ్దంతో మరి భయంకరంగా భూమి కంపించింది. అంటే ఆయన మరణం భూమి తట్టుకోలేకపోయింది, ఆకాశం తట్టుకోలేకపోయింది, పంచభూతాలు తట్టుకోలేకపోయాయి ఆయన మరణాన్ని చూసి. మరి ఇక్కడ ప్రభువు 3 రోజులు తనను సమాధిలో ఉంచినప్పుడు తను 3వ నాడు తిరిగి లేస్తాను అని చెప్పిన లేఖనాలను నిజపరచడానికి మరి తను 3వ రోజు లేచి వచ్చాడు. హల్లెలూయా. మరి ఆయనని మరి కీర్తన గ్రంథకారుడు
చెప్తాడు. ఏమంటా అంటే పాతాళం తనను పట్టుకోలేకపోయింది. అంటే పాతాళములో తను ఉండడానికి అక్కడ స్థలము లేదు. అంటే అంత పవిత్రుడు. మరి పాతాళంలో ఎవరుంటారు? పాపాత్ములు ఉంటారు. మరి ఆ పవిత్రమైన ఆ మూర్తిని పట్టుకోవడానికి, తనను తట్టుకోవడానికి శక్తి పాతాళానికి లేదు. మరి అలాంటి ప్రేమమూర్తి తను చెప్పిన ప్రకారంగా సజీవుడుగా లేచాడు. ఈరోజు ఎంతమంది నమ్ముతాం మనం? ప్రతి క్రైస్తవులు నమ్మవలసిందే. క్రైస్తవులు, క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఇది నమ్మవలసిందే. నీవు నమ్మితేనే దేవుడి కార్యం అనేది నువ్వు చూడగలుగుతావు. చాలామంది కుటుంబాలకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఫోటోలు పెట్టుకుంటారు. ఫోటోలకు ఏం చేస్తారు? దండలు వేస్తారు. దండలు ఎవరికి వేస్తారు? చనిపోయిన వాళ్ళకి వేస్తారు. కానీ మన ప్రభు చనిపోలేదు కదా. దండలు వేయవచ్చా మరి? రాంగ్. మార్చుకోండి. అట్లా ఎవరైనా వేస్తే మార్చుకోండి. ఎందుకంటే ఆయన సజీవుడు. ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోతూ మీకు ఆదరణకర్తని, పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పాపమును గూర్చి, నీతిని గూర్చి, పరిశుద్ధతను గూర్చి నిన్ను ఒప్పింపజేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెయ్యవలసిన కార్యము మీలో జరుగుతుంది. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైనాడు అని నమ్మిన వాళ్ళ జీవితాలలో ఏం చూస్తాం? మనము పునరుత్థాన శక్తిని చూస్తాం, విశ్వాసము చూస్తాం, ధైర్యాన్ని చూస్తాం, నమ్మకాన్ని చూస్తాం. శిష్యులకు ముందుగానే తను చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అని మీరు దుఃఖపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నా ఆత్మను మీ మధ్యలో ఉంచుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్గా మన మధ్యలో కూడా దేవుడి ఆత్మ సంచరిస్తుంది. హల్లెలూయా! మన మధ్యలో ఉన్నాడు. ప్రతి నేత్రము ఆయన కన్నులు ప్రతి స్థలాన్ని చూస్తున్నాయి. మంచి వాళ్ళని చూస్తున్నాయి, చెడ్డవాళ్ళని చూస్తున్నాయి. ఆయన కన్నులు ప్రతి స్థలం పైన ఆవరించబడి ఉన్నాయి. కాబట్టి ఇది మనము విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడయ్యాడు. నిజంగా నేను ఈరోజు ఈ స్థలములో నిలబడి ఈరోజు చెప్పడానికి కారణం, ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను, ఆచారాల మధ్యలో పుట్టిన నేను, మరి మా తల్లిదండ్రులు నేర్పించిన అన్నీ కూడా చూస్తున్న నేను ఒకటే ఆలోచించాను, ఇన్ని దేవుళ్ళు అని నేను అనుకొని పూజిస్తున్నాను. కానీ ఏ దేవుడైనా కూడా నా కోసం రక్తం కార్చాడా? బలి అయ్యాడా? నా కోసం ప్రాణం పెడుతున్నాను అని ఎవరైనా అన్నారా? నీ పాపములన్నీ నేను మోస్తున్నాను అని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. మాకై మేమే వెళ్తాం, మాకై మేమే పూజలు చేస్తాం, మాకై మేమే కొబ్బరికాయలు కొడతాం. అవి కొబ్బరికాయలు కూడా మేమే తిని వస్తాం, ఆయన ఏం తినడు. ఇది నన్ను ఆలోచింపజేసింది. నన్ను ఎవరు మతాలు మార్చలేదు, ఎవరు బలవంతమో మనని చెయ్యలేదు. నన్ను ఆలోచింపజేస్తుంది. కానీ ఈయనెవరో, ఆయన నా పాపముల కొరకు మరి చనిపోయాడు. అంటే మనిషి జన్మతః పాపి, కర్మతః పాపి. నేను ఏమి చెయ్యకున్నా సరే మన ఆదాము అవ్వ సంచారం నుంచి మనకి ఆ కర్మ అనేది మనతో వెంబడిస్తుంది, జన్మతః వస్తుంది. అది నువ్వు ఏం చేసినా ఏం చెయ్యకున్నా
అది వస్తూనే ఉంది. మరి అలాంటప్పుడు మనను కడగడానికి, మనను మంచి మార్గంలోకి నడిపించడానికి ఎవరో ఒక నాయకుడు కావాలి మనకి కదా. మరి ఎవరో ఒకరు పవిత్రుడు కావాలి. మళ్ళీ ఇంకొకటి ఆలోచన, ప్రతి దేవుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ప్రతి దేవుళ్ళు పిల్లలు ఉన్నారు వాళ్ళకి. ప్రతి ఇంట్లో మన కుటుంబాలలో ఎట్లా కొట్లాటలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలలో అట్లాగే కొట్లాటలు ఉన్నాయి. ఇవన్నీ గమనిస్తున్నాను ఒక సంవత్సరం అంతా గమనిస్తున్నాను. తర్వాత ఈ పునరుత్థాన దినం ప్రభు లేచాడు అన్నప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది అది నాకు. దేవుడు లేవడం ఏంటి అని అంటే దేవుడికి మరణం లేదు దేవుడికి. నిజంగా మరణం లేని దేవుడే దేవుడు. ఆ విశ్వాసం అనేది నాలో నిలబడిపోయింది. మరణం లేనివాడే దేవుడు. మరణించేవాడు, భార్యాబిడ్డలతో ఉండేవాడు, కోపతాపాలతో ఉండేవాడు, తన సంసారం తను చూసుకునేవాడు, పబ్లిక్ను ప్రజలను పట్టించుకొని ఏ విధంగా ఉంటారు? అప్పుడు ఒకటి అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పునరుత్థాన శక్తి అనేది యేసుక్రీస్తు ప్రభు వల్లనే సాధ్యం. తండ్రికే సాధ్యం. అది అందరికీ సాధ్యము కాదు. ఈరోజు నమ్మిన మనమందరము కూడా, ఆయన బిడ్డలుగా ముద్ర వేసుకున్న మనమందరము కూడా ఎంత ధన్యులము అంటే, లోకమంతా ఏమంటది మనని? ప్రభు బిడ్డలు, దేవుని బిడ్డలు వీళ్ళు అంటారు కదా. ఇంత గొప్ప సర్టిఫికెట్ ఎవరిస్తున్నారు మనకి? లోకం ఇస్తుంది. ఒకసారి చప్పట్లు కొడదామా? చూడండి, లోకం ఏం సర్టిఫికెట్ ఇచ్చింది మనకి? అబ్బో వీళ్ళు దేవుని బిడ్డలు చూడండి కదా. వీళ్ళు ప్రసాదం తినరు, వీళ్ళు దేవుని బిడ్డలు. వీళ్ళు మందు దాగరు, వీళ్ళు దేవుని బిడ్డలు. అంటే వాళ్ళు ఎగతాళి చేస్తున్న మాటలలో కూడా అక్కడ ఎవరిని పొగుడుతున్నారు? దేవుని పొగుడుతున్నారు. చూడండి, అంటే మామూలు వ్యక్తుల మనకి ఎక్కడ కూడా గుర్తింపు లేదు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువు నమ్మిన నీకు ఎంత గొప్ప గుర్తింపు అంటే దేవుని బిడ్డ. చూడండి, నీవు దేవుని బిడ్డ. ఒకసారి నేను దేవుని బిడ్డను అంటే వాళ్ళంతా ఏమవుతుంది? పులకరించిపోతుంది. ఇంత పాపాత్ములమైన మేము దేవుని బిడ్డలమా అని మన హృదయము పులకరించిపోతుంది. విశ్వాసం అనేది పెరుగుతుంది, నమ్మకం అనేది పెరుగుతుంది మన లోపల. మరి ఇలాంటి పునరుత్థాన శక్తిమంతుడైన దేవుణ్ణి స్త్రీలు మరి విన్నారా మాట? నేను సమాధి గెలుస్తాను, మరి తిరిగి వస్తాను అని తను మరి లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూద్దాం ఒక మాట. 31వ వచనంలో, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో నేను యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగించబడును. వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మివేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున నేను మరలా లేతునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ సంగతులు వారికి మరుగు చెయ్యబడను గనక ఆయన చెప్పిన మాటలు వారికి బోధ పడలేదు. ఆయన చెప్పాడు, 12 మంది శిష్యులను పిలిచి
నేను అన్యజనులకు అప్పగించబడుతున్నాను, నన్ను వాళ్ళు కొడతారు, కొరడాలతో కొడతారు, నన్ను చంపేస్తారు, నా మీద ఉమ్మి వేస్తారు అని తను తెలియచేస్తున్నాడు. వారు మరి ఇవన్నీ చేసిన తర్వాత నేను 3వ రోజు తిరిగి లేస్తాను అని చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఆ మాట చెప్పినప్పుడు ఆ శిష్యులలో ఏమైంది? దుఃఖమే కనపడుతుంది. కాబట్టి ఆ మాటలు వాళ్ళు గ్రహించలేదు. కానీ ఇక్కడ కొంతమంది స్త్రీలు మైండ్లో పెట్టుకుని ఉదయమే లేచారు. స్త్రీలకు ఒకటి ఆలోచన ఏముంటుంది తెలుసా? ఏదైనా తెలిసింది లేదా ఉదయం ఏదైనా వర్క్ చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళకి రాత్రి నిద్ర పట్టదు. చాలామందికి ఎప్పుడు 3 గంటలకు లేచి పని చేయాలనో, అందరికంటే ముందు నేనే లేచి చూడాలి, అందరికంటే ముందు నేనే చేయాలి, ఇదొక తపన ఉంటుంది స్త్రీలకు. ఒక గొప్ప వరం అది. అలాగే వీళ్ళు కూడా అది నిజమా అబద్ధమా, మేమే ముందు వెళ్ళి సమాధిని చూడాలి, మేమే ముందు వెళ్ళి ఆ సమాధిలో ఉన్న ఆ ప్రభు ఎలా ఉన్నాడో చూడాలి అని తొందర చూడండి, వాళ్ళ లోపల ఎలాంటి తొందర ఉన్నదో. ఈరోజు కూడా మరి వంట చేయాలమ్మా అనగానే పాపం ఇంట్లో అన్ని ధన పనులు చేసుకొని తొందరగా వచ్చేస్తారు. 7 గంటలు 8 గంటల వరకే వచ్చేస్తారు. ఏంటంటే ఆ ప్రభువుని చూడాలన్న తొందర. ఈరోజు ఆ తొందర అనేది సంవత్సరం అంతా మనకు ఉండాలి, స్త్రీలు మరి మగ్దలేన మరియ 7 దయ్యములు పట్టిన మరియ ఎప్పుడైతే 7 దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయో అప్పటి నుంచి ప్రభువుని వెంబడిస్తుంది. ఆయన ఎక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్తే అక్కడ తన దగ్గర ఉన్న ధనం తీసుకెళ్ళి అక్కడ ఉన్నోళ్ళకి బిస్కెట్స్, టీయో ఏదో తనకు తోచిన ఉపచారము చేస్తుంది, ఆయననే వెంబడిస్తుంది. సిలువ మరణించే టైంలో కూడా మరియమ్మ పక్కకి మగ్దలేన మరియ ఉన్నది. ఆ సిలువ దగ్గరే ఉన్నది. తను అక్కడ జరిగే ప్రతి పరిస్థితులు చూస్తుంది. శిష్యులందరూ భయపడి దూరంగా ఉన్నారు. కానీ ఈ మగ్దలేన మరియ ప్రభు పక్కకే ఉంది. ఎందుకు? తనకు దేవుడు చేసిన ఆ గొప్ప కార్యము వల్ల తను పరిపూర్ణంగా ఆయన దేవుడు అని విశ్వాసం ఉంచింది. తను నమ్మకముతో ఉంది. కాబట్టి ప్రభువు ఎక్కడికి వెళ్తే అక్కడికి తను వెంబడించింది. మరి తను విశ్వాసముతో ఉంది. మరి ప్రభువు మరణించే టైంలో కూడా తను చూస్తూ ఉంది. ఆయనను కొట్టేది, కొరడాలతో కొట్టేది, ఆయన వేదన పడేది, తండ్రి పలుకుతున్న ఆ మరణ వాంగ్మూలం 7 మాటలు ప్రతిదీ కూడా తను విశ్వసిస్తుంది. ప్రతి మాటలు విశ్వసిస్తుంది. మరి తనలో ఏమి తొందర ఉంది? నా ప్రభు లేస్తానని బ్రతికున్నప్పుడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఆయన నేను చూడాలి. చూడండి ఎంత విశ్వాసం. ఈరోజు అలాంటి విశ్వాసం ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవుడు చేసిన మేలులు మనం మర్చిపోకూడదు. నీవు నిజంగా దేవుడు చేసిన మేలులను మర్చిపోకుండా ఉన్నావు అంటే 6 రోజులు ప్రభువు నాతో ఉంటాడు, 7వ రోజు నేను ఆయనను చూడడానికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో నేను చూడాలి ఆయనని అని పరిగెత్తుకుంటూ వస్తావు. నీకు ఎన్ని పనులున్నా సరే పక్కకు పెట్టేసి పరిగెత్తుకుంటూ వస్తావు. నీకు ఎంత రోగం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, నీ కుటుంబంలో ఎన్ని పరిస్థితులున్నా నువ్వేం చేస్తావు? నా ప్రభువుని నేను పునరుత్థానుడైన ప్రభు ఈ ఒక్కరోజే పునరుత్థానుడు కాలేదైనా ప్రతి ఆదివారం పునరుత్థానుడైతాడు. అది పునరుత్థాన దినం. ఆదివారం పునరుత్థాన దినం, లేచిన దినమైనది. ఈ ఒక్కరోజే పండగ కాదు, ప్రతి ఆదివారం విశ్వాసులకు పండగ ఇది. ప్రతి ఆదివారం పండగ.
అందరూ లోకం విచిత్రపోతుంది. ఏంటి ఆదివారం కాగానే వీళ్ళు బైబిల్ పట్టుకొని పరిగెత్తుతారు మందిరానికి అని. అది మనకొక పండగ. నా తండ్రిని నేను చూడ్డానికి వెళ్తున్నాను. ఎందుకు? 6 రోజులు నా కష్టంలో ఉన్నాడు, నా బాధల్లో ఉన్నాడు, నా శోధనల్లో ఉన్నాడు. నేను మరి ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు ఉన్నాడు, కంపెనీలో ఉన్నాడు, ఎక్కడైనా నాతోనే ఉన్నాడు నా ప్రభు. ఎలాంటి ఆపద రాకుండా, ఎలాంటి కష్టం రాకుండా నా ప్రభు నన్ను కాపాడాడు. కనుక 7వ రోజు ఆయనను చూడ్డానికి నేను వెళ్ళాలి. ఆయనను చూడాలి, ఖచ్చితంగా ఆయనను చూడాలి. ఆ తపన, ఆ ఆరాటం ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఈరోజు మగ్దలేన మరియ విశ్వాసం ఎంత గొప్పది, ఎంత గొప్పది. తనలో నుండి 7 దయ్యాలను తీసేశాడు, తనను ఒక మంచి మనిషిలా మార్చాడు అన్న విశ్వాసంతో ప్రభువును వెంబడించిన స్త్రీలు చూడండి. ఈరోజు అలాంటి వాళ్ళే తనకి కావాలి. మరి తన అక్కడికి వచ్చిన తర్వాత ఏమి జరిగింది? మరి రాయి దొర్లించబడి ఉండెను, అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండను. ఎవరైనా ప్రభువు నిజమైన స్వారూప్యాన్ని చూశారు. కావలి వాళ్ళు నిజమైన స్వారూప్యం చూశారు. మానవ రూపముగా ఉన్న ప్రభును చూసింది వేరు, నిజ స్వరూపము తనది చూసింది వేరు. ఎలా ఉన్నాడంట? హిమమంత తెల్లగా, తెల్లటి వస్త్రాలు ధరించుకొని చూడ్డానికే కళ్ళు సరిపోక వాళ్ళు భయముతో చచ్చిన వారిలాగా అయిపోయారట. అంటే ఆ ఆకారం, ఆ వెలుగును చూసి ఎవరు తట్టుకోగలుగుతారు? నిజ స్వరూపాన్ని ఎవరు చూడగలుగుతారు? దేవుని యొక్క స్వరూపాన్ని ఎవరు చూడలేరు. అక్కడున్న కావలి వాళ్ళు మరి చచ్చిన వారి వలె పడిపోయి ఉన్నారు. మరి వీళ్ళు భయపడిపోయి ఏం చేశారు? మరి అంతకు ముందు మరి ఈయనని బాగా బలంగా సమాధిని సీల్ చేయాలని మరి శాస్త్రులు పరిసయ్యులు ప్లాన్ చేసుకున్నారు. చూద్దాం మరి 62వ వచనం చూద్దాం. 27వ వచనంలో, మరునాడు అనగా సిద్ధపరచు దినం వరకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను రాజునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయ నాజ్ఞాపించుము. వారి శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదవునని చెప్పిరి. చాలమ్మా, చూడండి, శాస్త్రులు పరిసయ్యులు 3.5 సంవత్సరాలు ప్రభువును వెంబడించి ఆయన ప్రతి మాట విన్నారు. ఎక్కడ భయం వచ్చింది వాళ్ళకి? యేసుక్రీస్తు ప్రభువుని ఎంతోమంది వెంబడిస్తున్నారు. ఆయన చేస్తున్న అద్భుతాలు చూస్తున్నారు, ఆయన చెప్పిన లేఖనాలు వింటున్నారు, విశ్వాసం ఉంచుచున్నారు. మరి వీళ్ళ భయం ఏంటి చెప్పాలి మీరు? వీళ్ళ భయం ఏంటి? ఎక్కడ మా గొప్పతనము పోతుందో? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పటి పరిస్థితి కూడా అదే జరుగుతుంది. ఎక్కడ మా పెత్తందారితనం పోతుందో, మాకు భయపడే మనుషులు లేకుండా అయిపోతారేమో, మేము చెప్పిన మాట వినకుండా మనుషులు తయారవుతారేమో, ఈయన బోధలు వింటూ అందరు ఈయన వైపు తిరిగిపోతున్నారు. మరి ఆయన ఏం తప్పు చేశాడని ఆయనను చంపవలసి వచ్చింది? ఆయన దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నాడు.
కానీ ఈ శాస్త్రులు పరిసయ్యులు మనుషులను తొక్కేసి వాళ్ళ కాళ్ళ కింద ఉంచుకోవాలని చూస్తున్నారు. బానిసత్వంలోనే ఉండాలి ప్రజలంతా కూడా. ప్రజలంతా బానిసల్లాగా మాకు ఊడిగం చేసుకుంటూనే ఉండాలి, కానీ వాళ్ళు మాకంటే గొప్పగా కనపడవద్దు. ఇక్కడేమంటున్నారు? ఆ వంచకుడు, చూడండి ఎంత ఘోరంగా ప్రభువుని అంటున్నారు. ఆ వంచకుడు 3వ రోజు లేస్తానని చెప్పాడు కదా, లేస్తాడేమో. చూడండి వాళ్ళ లోపల ఎలాంటి భయం ఉన్నది. వాళ్ళు నిజమే ఆయన దేవుడే అని వాళ్ళు ఒప్పుకోవడానికి వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోక వాళ్ళు ఏమంటున్నారు? కావలి వాళ్ళని పంపించి ఇంకా బలమైన సీలు వేసి కావలి వాళ్ళని పెంచండి అక్కడ. ఎందుకంటే మనము ఎట్లాగో ఆయనను చంపేశాం, మళ్ళీ తిరిగి లేచాడు అన్న ఈ వార్త మనం దాన్ని మార్చలేము. ఆయన చంపేసినప్పుడు శరీరకంగా ఉన్నాడు కాబట్టి చంపగలిగాం. ఆత్మరూపకంగా బయటకు వచ్చినప్పుడు చంపగలుగుతారా మనుషులు? చంపలేరు. కాబట్టి ఇక్కడ మరి 11వ వచనంలో చదువుదాం ఒక మాట. 28:11లో వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకి కొంచెం ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోతున్నప్పుడు అతని శిష్యులు రాత్రివేళ వచ్చి ఆయనని ఎత్తుకొని పోయారని అబద్ధం చెప్పమంటున్నారు. చదువమ్మా. ఇది అధిపతి విని చెవిన పడగా మేము అతనికి సమ్మతపరిచి మీకేం తొందర కలగదు చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమని. చూడండి ఎంత తొందరగా యేసుక్రీస్తు ప్రభు లేచిన సత్యాన్ని ఈ కావలి వాళ్ళు చూసి ఏం చేశారు? వెళ్ళి ప్రధాన యాజకులకు వాళ్ళకి చెప్పారు. చెప్పగానే మేము అనుకుంటూనే ఉన్నాం, అన్నంత పని జరిగింది. కాబట్టి మీరు చూశారు కదా, ఆయన సమాధి నుంచి గలిలయకు రాకముందే మీరు చేయవలసిన పని ఏంటి? కొంత డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు మేమందరం పండుకున్నాము, రాత్రివేళ పడుకున్నాము, కావలి వాళ్ళు వచ్చారు, మరి వాళ్ళ శిష్యులు వచ్చి ఆయనని ఎత్తుకుపోయారు అని మీరు అబద్ధ సాక్ష్యాలు చెప్పాలి. గొప్పగా దండోరా వెయ్యండి, పెద్ద డప్పులు తీసుకొని ఊరంతా తిరిగి మనుషులు లేవకముందే, జనాలు లేవకముందే మీరు వెళ్ళి ప్రచారం చేసిండ్రు అంటే అది నిజమైపోతుంది. ఇక యేసు ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు, సమాధి నుంచి ఎత్తుకుపోయారని మీరు ప్రచారం చెయ్యండి అని చెప్పి వాళ్ళకు కొంచెం డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చి ప్రచారం చేపించారు. ఇప్పటికీ చాలామంది కూడా నమ్మరు. క్రైస్తవులే నమ్ముతారు. ఆ క్రైస్తవులో కొంతమంది అటు ఇటు ఆలోచనలో ఉంటారు. ఎందుకు? ఆ ప్రచారం ముందుగానే వెళ్ళిపోయింది, బయటకి ముందుగానే వెళ్ళిపోయింది. వాళ్ళ భయం ఏంటి? ప్రభు లేచాడు అంటే అప్పుడు అందరు నమ్మవలసి వస్తుంది. చూడండి ఆయన మీద ఎన్ని కుట్రలు. ఆయన పుట్టినప్పుడు, ఆయన పుట్టాడు, ఒక నక్షత్రం వెలిగింది అన్నప్పటి నుంచి హేరోదు కుట్ర చేశాడు ఆయన అక్కడే చంపాలి అని చెప్పి. రామాలు అంగలార్పు. 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా ప్రతి ఇంట్లో చంపిపిచ్చి ఇల్లంతా, ప్రతి ఇల్లు రక్తపాతం చేశారు. ఎందుకు? పుట్టుకలోనే ఆయనను చంపాలని ప్లాన్ చేశారు. అది సాధ్యం కాలేదు. పెరిగి పెద్దవాడైనప్పుడు శాస్త్రుల మధ్యలో ఆయనను అవమానపరచాలనుకున్నారు. అది సాధ్యం కాలేదు. మరి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయనను పట్టుకోవాలని, మాటల చేత చిక్కులు పెట్టాలని ఎన్ని రకాలుగా ఆయనను శోధించారు. అది సాధ్యం కాలేదు.
మనుషులకు చెప్పారు, ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి అని మీరు అరవండి అని చెప్పి. ఒక దొంగ కావాలి మాకు, దొంగను విడుదల చెయ్యండి, మంచోడు మాకు వద్దు. చూడండి, నీతిమంతుడు మంచిని బోధించే వ్యక్తి, ఒక మంచి బోధకుడు మాకు వద్దు, మాకు వద్దు. ఆయనను సిలువ వేయమన్నారు. బరబ్బా అనే ఒక గజ దొంగని విడుదల చెయ్యమన్నారు. ఎలాంటి మనుషులు? డబ్బుకు అమ్ముడు పోయే మనుషులు. ఈరోజు సాతానుడు డబ్బుని ఎరవేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఎరవేస్తున్నాడు. ఆ డబ్బుకు దాసోహం అయిపోతున్నారు జనాలంతా కూడా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ స్త్రీలు భయపడి విస్మయం ఉంది ఆయనను చూస్తున్నారు. చూస్తున్నప్పుడు భయపడకండి, మీరు భయపడద్దు. సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారని మాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, మేము చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలోని లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచెయ్యండి అని స్త్రీలకు చెప్తున్నాడు, దూతలు చెప్తున్నారు. మీరు త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళి ఆయన లేచాడు. వాళ్ళకి నమ్మకం కుదరడానికి అక్కడ ఖాళీ సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు చూపించారు. మరి యోహాన్ సువార్తలో రాశాడేంటంటే పేతురు కూడా వెళ్ళి చూశాడు, చూసి నమ్మినాడు పేతురు. తోమా కూడా చేతుల్లో గాయాల్లో వేలు పెట్టి నమ్మినాడు. అంటే చాలామంది కూడా ఎలా నమ్ముతున్నారు అంటే ఒక అద్భుతం చేస్తేనే నమ్ముతాము. కానీ మరియా మార్తకి ఏం చెప్తాడు ప్రభువు? నీవు నమ్మితే దేవుని మహిమను ఖచ్చితంగా చూస్తావు. నీ జీవితంలో ఏది చూడాలి అని నువ్వు అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నీకు నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నమ్మినప్పుడే ఆయన శక్తిని నీకు విడుదల అవుతుంది. నీలో అపనమ్మకం అంటూ ఉంటే, రెండు మనస్తత్వాలు కలిగిన వాళ్ళు దేవుడి చేత ఏది పొందుకోలేరు. యాకోబు రాసిన పత్రికలో చెప్తాడు. అంటే దేవుని ద్వారా నువ్వు ఏదైనా పొందుకోవాలి అనుకుంటే విశ్వాసం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచుము చాలు. నువ్వు చేయవలసింది ఏమీ లేదు. నువ్వు ఏమైతే అనుకుంటున్నావో ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో చేస్తాడు అని నువ్వు నమ్మినప్పుడు, నమ్మి ఊరకుండుము, దేవుని మహిమను నీవు చూస్తావు. చూడండి, ఎందుకంటే ఇక్కడ నమ్మకముతో మీదనే జరుగుతుంది ఇదంతా కూడా కార్యాలు. నమ్మకపోతే మనం ఏమీ చెయ్యలేము. కాబట్టి అంత లోపలనే గలిలయకు వీళ్ళు వెళ్ళి అంత లోపలనే అక్కడ ప్రచారం అనేది జరిగిపోయింది. ప్రచారం అనేది అబద్ధ ప్రచారము జరిగిపోయింది. అయినా పర్వాలేదు, ప్రభు ఎలాగైనా తిరిగి తన శిష్యులను బలపరుచుకుంటాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం చూద్దాం, 3వ వచనం చూద్దాం. ఆయన శ్రమపడిన తరువాత 40 రోజులు వారికి అగుపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపించుచు వారికి తన్ను తానే సజీవుడిగా చూపించుకున్నాడు. చూడండి, హల్లెలూయా. బయటకు ఎవరు వెళ్ళొద్దమ్మా ప్లీజ్. ఇక్కడ ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగ్గుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలను అంటే సాక్ష్యాలను, సూచక క్రియలను చూపిస్తున్నాడు. అంటే దేవుడు లేచాడు, సజీవంగా ఉన్నాడు అని ప్రజలకు తన్ను తాను చూపించుకుంటున్నాడు. నా చేతుల్లో చేతులు పెట్టి చూడండి, నేను మనిషినా కాదా నన్ను పట్టుకొని చూడండి
అని చెప్పి తన్ను తాను సూచక క్రియలు చూపిస్తున్నాడు, ప్రమాణాలు చూపిస్తున్నాడు. మరి 40 రోజులు భూమి మీద ఉండి ప్రజలకు చూపించాడు. మరి శిష్యులందరూ కూడా వెళ్ళిపోయి తిరిగి మరి చేపలు పట్టుకోవడానికి వాళ్ళ వృత్తి అదే కదా. వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్లకు చేపలను రొట్టెను కాల్చి వాళ్ళకి ఇచ్చినప్పుడు దేవుని శక్తిని, దేవుని ప్రత్యక్షతను వాళ్ళు చూసి విశ్వసించారు. అందుకే పేతురు, యోహాను వీళ్ళందరూ రాసిన ప్రతి పత్రికలో కూడా ఏమంటారు? నేను చూసిన వాటిని, నేను విన్న వాటిని, నేను తాకిన వాటిని నేను తెలియచేస్తున్నాను అంటాడు. అంటే వాడు కళ్ళారా చూశారు, ఆయనను తాకారు, అవే నేను చెప్తున్నాము. చూడండి, అంటే మనం ఈరోజు ఏం చెప్పాలి? ఈరోజు మనం ఏం చెప్పాలి? ఏం చెప్పాలి బ్రదర్? మనం ఏం వింటున్నాం? మన జీవితంలో ఏమి జరుగుతుంది? నీ జీవితంలో ఏం జరిగింది? ఇక ముందు ఏముంది? ఇప్పుడు ఏం జరిగింది? అదే నువ్వు చెప్పు. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నావు, అదే చెప్పు. నువ్వు నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో అదే చెప్పు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు విన్న వాటిని, కన్న వాటిని చెప్పడానికి కారణము ఆయన తన్ను తాను సజీవుడిగా కనబరుచుకొని ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానములను కొరకు కనిపెట్టుకొని ఉండండి. యోహాను నీళ్లలో బ్యాప్టిజం ఇచ్చను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలోను బాప్తిజమము పొందుతారు. హల్లెలూయా. ఈరోజు తండ్రి ఆత్మ మనందరికీ రక్షణ కవచంగా తను ఉంటున్నాడు. మనమందరం కూడా అగ్నిలో బాప్తిజమం పొందవలసి ఉంది. ప్రతి ఒక్కరూ. అగ్ని అంటే పరిశుద్ధాత్మ. మనని ఏం చేస్తుంది? మన ఆత్మని కాలుస్తుంది, శుద్ధీకరిస్తుంది. ఎలా శుద్ధీకరిస్తుంది? నీలో ఉన్న ప్రతి మలినాన్ని తొలగించడానికి ఆయన ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షిస్తాడు. యెషయా గ్రంథములో మనం చదివినాం చాలాసార్లు. ఇబ్బంది కొలిమిలో నుండి నిన్ను తీసుకెళ్తాడు. నిన్ను ఇబ్బంది కొలిమిలో పరీక్షించి నీవు నన్ను నాకు తెలుసుకొని నాకు మహిమ చెల్లించాలి నువ్వు అని చెప్పి నిన్ను రోగాలతో మొత్తుతాడు, బాధలతో మొత్తుతాడు, గొడవలతో మొత్తుతాడు, సమస్యలతో మొత్తుతాడు, బలహీనతలకు తీసుకెళ్తాడు. ఎన్నో పరిస్థితులు నీకు వస్తుంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? పరిస్థితుల వైపు మనం చూడొద్దు. మనం విశ్వాసం ఉంచిన మనుషులమైతే బాధల వైపు చూడొద్దు, కష్టాల వైపు చూడొద్దు, రోగాల వైపు మనం చూడొద్దు. ఎందుకు? ఈ ఇబ్బంది కొలిమిలో దేవుడు నాకు ఏమి నేర్పిస్తున్నాడో, నాకు ఏమి నేర్పడానికి ఇష్టపడుతున్నాడో అదే మనము చూడాలి తప్ప నాకు బాధలు వచ్చాయి, నాకు రోగాలు వచ్చాయి, నాకు కష్టాలు వచ్చాయి, నాకు శ్రమలు వచ్చాయి మనం అనవలసిన అవసరమో లేదు. ఎందుకంటే ఆయన తన మహిమను తన ప్రజల ద్వారా తీసుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. తన మహిమ తన ప్రజల ద్వారా తను ఘనత పొందాలి, తన నామం హెచ్చింపబడాలి అని చెప్పి తన ప్రజల ద్వారా తనకు మహిమ రావాలని ఆశపడుతున్నాడు. అలా ఎంతోమంది భక్తుల జీవితాలను మార్చి తన వైపు తిప్పుకొని తనను ప్రేమించే విధంగా తనను జనాలను సిద్ధం చేసుకున్నాడు ఆయన. శిష్యుల విద్య లేని పామరులు వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళని ప్రపంచాన్ని తలకిందులు చేసే విధంగా వాళ్ళను తయారు చేశాడు. ఎలా? విశ్వాసములో వాళ్ళని బలపరిచాడు, అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చాడు, అగ్నిలో వాళ్ళకు బ్యాప్టిజం ఇచ్చాడు. వాళ్ళు మామూలు వ్యక్తులను ఒక ఉన్నతమైన వ్యక్తులుగా సిద్ధపరిచారు కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన యందు నమ్మిక ఉంచడము ద్వారా.
ఆయన యందు ఆయననే బ్రతుకు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ జీవితాలను ఒక అద్భుతంగా దేవుడు మార్చుకుంటాడు, ఖచ్చితంగా మార్చుకుంటాడు. ఇక్కడ శిష్యుల దగ్గర 40 రోజులు కనిబడి తన ప్రత్యక్షతలు చూపిస్తూ, మరి యెరూషలేముకు మీరు వెళ్ళి మీరు ఏం చేయాలి? దేవుడిచ్చే కృప కొరకు, దేవుడిచ్చే ఆత్మ కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. మరి 500 మందికి ఒక్కొక్క దగ్గర తను కనిపించాడు. 40 రోజులు తను తన ప్రజలతోనే ఉంటూ ఎన్నో రకాలుగా తను సజీవుడు అయ్యాను అని తను నిరూపించుకున్నాడు. చివరిగా ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం చూద్దాం. 15వ వచనం ఒకటి చదువుకుందాం. చదువమ్మా. యేసు ఆమెను చూసి మరియా పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడునైనా వారి యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పమన్నాడు. మగ్దలేన మరియకి ఏం చెప్పాడు ప్రభువు? నా తండ్రి, తన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. నీ తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. చూడండి, ఆయన అంటున్నాడు, నీ తండ్రి నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు కనుక నేను మహిమ శరీరంతో ఉన్నాను కనుక నన్ను నువ్వు ముట్టుకోవద్దు. ఆయన లేచాడు అని నువ్వు నమ్మి వెళ్ళి అందరికీ చెప్పమని తను చెప్తున్నాడు. మగ్దలేనే మరియా నేను ప్రభువును చూశాను, తను కళ్ళారా చూసింది, వెళ్ళి అక్కడ శిష్యులకు తెలియజేసింది. చూడండి, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను. నీ తండ్రి అంటే మీతో పాటుగా మానవ ఆకారముతో మానవ శరీరముతో ఉన్న నీ తండ్రి ఈరోజు నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను కనుక నువ్వు నన్ను ముట్టుకోవద్దు. నువ్వు వెళ్ళి నువ్వు చూసింది నువ్వు చెప్పు. ఈరోజు నా తండ్రి నా కోసం ఏం చేశాడు అనేది నువ్వు చెప్పు. ఈరోజు నీవుగా అనుకో, నా తండ్రి ఎక్కడికి వెళ్ళాడు? తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నా తండ్రి ఈ భూమి మీద ఉన్నప్పుడు నాకేమి నేర్పించాడు, వాటిని నేనేం చేయాలి? అనేకులకు తెలియచేయాలి. వినని వినక పోని, నమ్మని నమ్మక పోని. కానీ చెప్పిన మాట చెప్పినట్టుగా మన జీవితంలో ఏమి జరుగుతుందో అది ఖచ్చితంగా మనము తెలియచేయవలసిన బాధ్యత ఈరోజు మన మీద ఉన్నది. నిజంగా నేను పొద్దున అనుకుంటున్నాను, పండగ చేసుకునే సమయమా ఇది? పండగలు చేసుకొని సమయమా? బయట జరుగుతున్న ప్రపంచం కన్నీరు గారుస్తుంది. ఒక గొప్ప వ్యక్తి దేవుని కోసం హతసాక్షి అయ్యాడు. ర్యాలీలు తీస్తున్నారు, తన్నులు తింటున్నారు, ఎండనక వాననక పరిగెత్తుతున్నారు. ఎన్నో సంఘాలు కూర్చొని ఉపవాసాలతో రోధిస్తున్నారు. మరి ఇలాంటి దుఃఖ సమయంలో నిజంగా పండగలు చేసుకోవడం అవసరమా అని పొద్దున అనుకుంటున్నాను నేను. కానీ మరి అలాంటి
మా పరిస్థితిలో ప్రభు నాతో అంటున్నాడు, పండగ చేసుకోవాలి. ఎందుకు? మరొకసారి మన మనస్సుల్లో లోతుగా పాతుకుపోయి ఉంటాయి. దేవుని యొక్క పునరుత్థాన శక్తి నామకార్థంగా అయిపోయింది. అది ఆ పునరుత్థాన శక్తిని మళ్ళీ పొందుకోవాలి అంటే మళ్ళీ మనము ఆయన గురించి మాట్లాడుకోవాలి, మళ్ళీ లేచాడని చెప్పుకోవాలి, మళ్ళీ సిలువ మీద చనిపోయాడని చెప్పుకోవాలి, మళ్ళీ అద్భుతాలు చేశాడని చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటివి? జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇవి 2000 సంవత్సరాల క్రితం జరిగిన పరిస్థితులను ఇప్పటికీ మనము జ్ఞాపకం చేసుకొని విశ్వాసముతో మనం ఏం చేస్తున్నాము? ప్రయాణం అవుతున్నాం. ఈ జీవన ప్రయాణం విశ్వాసం అనే బండ మీద మనం కట్టుకున్నాం. ప్రభు అంటాడు, బండ అనే క్రీస్తు మీద నీ ఇల్లు, నీ విశ్వాసం కట్టుకోకపోతే వర్షం వస్తుంది, వరదలు వస్తాయి, పరిస్థితులు అనుకూలంగా ఉండవు, గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి. రేపు నీ ఇంటి మీదకి ఎవడైనా వస్తాడు. నీ ఇల్లు బలంగా కట్టకపోతే నీ ఇల్లు కూలిపోతుంది. అదే మాట చెప్తున్నాడు ఇప్పుడు కూడా, అదే మాట. నువ్వు విశ్వాసం అనే పునాది మీద నీ ఇల్లు కట్టుకోకపోతే ఇక్కడో జరుగుతున్న ప్రతి పరిస్థితులు 92లో 2002లో కూడా అలాగే జరిగినాయి. కర్ఫ్యూ పెట్టారు. అలియాబాద్లో అయితే కర్ఫ్యూ పెట్టారు. మాకొక్క షాపులో కూడా సామాన్లు ఇవ్వలేదు. షాప్ దగ్గర పోతే, అమ్మ మీకు సామాన్ ఇస్తే మా షాప్ మూసేస్తామన్నారు. చూడండి ఎలాంటి ఘోర పరిస్థితి. మమ్మల్ని చంపేస్తామంటే 3 రోజులు పోలీసు వాళ్ళు మా ఇంట్లో పడుకున్నారు. పెట్రోల్ పోసి తగలబెట్టేస్తామన్నారు. ఇల్లుని తగలబెట్టమన్నాం. పక్కకే మా అమ్మోళ్ళు, మా అన్నలు, కొట్టండి, బాగా కొట్టండి, మా పరువంతా తీసేశారు. చూడండి, మా అమ్మ వచ్చి అంటుంది, సిగ్గులేదా నీకు? మొగుడు చచ్చిపోయాడా, బొట్టు తీసేసావు అని. చచ్చిపోరాదు, ఎందుకు? మా పరువు 33 ఊర్లలో మేము పూజారులం, మా పరువు ఎందుకు తీస్తున్నావు? వెళ్ళిపో ఊళ్ళ నుంచి. నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, నీ బిడ్డ చనిపోయిందని చెప్పుకో అని చెప్పాను. నీ బిడ్డ చచ్చిపోయింది, 5గురు అక్క చెల్లెళ్ళు, ఒక బిడ్డ చచ్చిపోయిందని చెప్పు. ఒక్క అన్నను వదులుకుంటే 100 మంది అన్నల్ని ఇస్తాడు నాకు. ఒక్క అమ్మను వదులుకుంటే 100 మంది అమ్మల్ని ఇస్తాడు నాకు. మీరు నన్ను వెలివేయడం కాదు, నేనే మిమ్మల్ని వెలివేస్తున్నాను అని ఆ రోజు అంత భయంకరమైన మాటలు మా మధ్యలో జరిగాయి. చూడండి, 3 సంవత్సరాలు వాళ్ళ ముఖం మాకు తెలియదు, మా ముఖం వాళ్ళు, అంత భయంకరంగా అంత కఠినంగా ఉన్నారు. మమ్మల్ని కొట్టమని చెప్తున్నారు ఇంకా వాళ్ళు. చూడండి, అంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా ప్రభువు మాకు సపోర్ట్గా ఉన్నాడు. వాక్యం తెలియదు నాకు, బైబిల్ తెలియదు, కానీ తన స్వరము ద్వారా మాట్లాడుతున్నాడు. తన స్వరం ద్వారా నాతో మాట్లాడుతున్న ప్రతి మాట నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే, జనులు నిన్ను నిందించి హింసించి నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు నువ్వు ధన్యురాలవి అనగానే ఏడ్చేదాన్ని కళ్ళు తుడుచుకొని మళ్ళీ పోతుండే బయటకి. చూడండి, అంటే ఇద్దరు చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఈరోజు వరకు ప్రభు మమ్మల్ని కాపాడుతున్నాడంటే కేవలం ఆయననే నా కుటుంబాన్ని ఈరోజు వరకు నా కుటుంబాన్ని కాపాడుతున్నాడు. ఎలాంటి పరిస్థితులు రాని కూడా ఆయననే మాతో ఉన్నాడన్న పరిపూర్ణమైన విశ్వాసం. అది కష్టాలు రాని, బాధలు రాని, రోగాలు రాని, మరణాలు రాని, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఈరోజు మమ్మల్ని కొట్టాలి, చంపాలి అని అనుకున్న ఏ ఒక్కడు కూడా ఈరోజు మా ముందు లేరు. మేమే నిలబడి ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే దేవుడి కోసం నిలబడ్డప్పుడు దేవుడు నీ కోసం నిలబడతాడు. దేవుడి కోసం నువ్వు నిలబడ్డప్పుడు దేవుడు నీతో నిలబడతాడు. మనం భయపడవలసిన అవసరము లేదు, బాధపడవలసిన అవసరం లేదు. పునరుత్థానుడైన శక్తిమంతుడు మనతో ఉన్నాడు. ఆయన కుడి ఎడమల మనతో ఉన్నాడు. ధైర్యంగా మనం ముందుకు వెళ్ళవలసిన వారము. చివరిగా ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం.
అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీతో ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరెనని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సు పాప క్షమాపణలు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎవరు చెప్తున్నాడు? శిష్యులకు చెప్తున్నాడు. జరిగిన సంగతులు అన్నిటి కూడా మీరే సాక్షులుగా ఉంటారు. పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందుకుంటారు. మరి ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఈ మాటను బట్టి అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో వాళ్ళు 120 మంది మరి మేడగదిలో కూర్చొని పరిశుద్ధాత్మ కొరకు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేశారు. పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరి మీదికి ఊదగా మరి వాళ్ళు గొప్ప శక్తిమంతులుగా నిలబడ్డారు. మరి ఇక్కడ ఆయన ఇంకా ఏమంటున్నాండి, ఆయన బెతేనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. హల్లెలూయా. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచున్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థాన శక్తిని వాళ్ళు కళ్ళారా చూచి ఆయనతో ఉండి కళ్ళారా ఆయన పైకి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు చూశారు. దేవుని శక్తిని వాళ్ళు పొందుకున్నారు. తిరిగి వాళ్ళు దేవాలయములోనికి వెళ్ళి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఈరోజు కూడా మనం అలాగే చేస్తున్నాం. ఆయన పునరుత్థాన శక్తి, ప్రభువా నా పాపముల కొరకు నువ్వు చనిపోయావు, నా భారమంతా నువ్వు మోసావు, కానీ నన్ను బ్రతికించుట కొరకు తిరిగి మళ్ళీ పునరుత్థానుడవై ఈ భూమి మీద సజీవుడుగా ఉన్నావు. నన్ను అనాథగా వదిలిపెట్టలేదు. నాకున్న సమస్తము వదిలిన నీవు నన్ను వదిలిపెట్టలేదు. నీ ఆదరణకర్తని, నీ పరిశుద్ధాత్మని నాకు తోడుగా ఉంచావు. అందును బట్టి నీకు వందనములు అని ఈరోజు కృతజ్ఞతా హృదయముతో మనమందరము కూడా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు వారమై ఉన్నాము. ఎందుకంటే లేఖనాలు నెరవేర్చబడినట్లుగా ఆయన వెళ్ళిపోయాడు, తిరిగి రానయ్యున్నాడు. తప్పక వస్తాడు. ఇన్ని సూచక క్రియలు చూపించిన దేవుడు వస్తానని కూడా ఎన్నో సూచక క్రియలు చూపించాడు. ఇప్పుడు ఈ లోకానికి అదే భయం. నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మనము నమ్మకంతోనున్నామా? జరిగే ప్రతి పరిస్థితులలో కూడా మనకు విజయమే కలుగుతుంది, కానీ అపజయం అంటూ మనకి ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కుటుంబాలకు విజయం అనుగ్రహించబడునుగాక. పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలం రుచి చూసే వారిగా పరిశుద్ధాత్మను పొందుకొని మనమందరము కూడా ఆయన పరిచర్యలో పాలు పొందుదుముగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పునరుత్థాన శక్తిమంతుడా, నీ పునరుత్థాన శక్తిని మరొకసారి నా తండ్రి మేము తెలుసుకోవడానికి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలు, మా జీవితాలలో చేసిన ప్రతి కార్యములను, మేము చూసిన వాటిని, విన్న వాటిని, తాకిన వాటిని ప్రభా మేము ప్రచురం చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఇంకా మేము పిరికి వారిగా ఉంటున్నామేమో, ఇంకా అజ్ఞానులుగా ఉంటున్నామేమో,
ఇంకా అంధకారంలో ఉంటున్నామేమో దేవా, ఈ రోజైనా నువ్వు చేసిన త్యాగాన్ని, నువ్వు చేసిన సమర్పణని, నీ పరిశుద్ధాత్మను మాతో ఉంచిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, అయా నీకు కృతజ్ఞత హృదయాలతో మరి మేమును నా తండ్రి మీ పోలికలో బ్రతుకుటకు మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మదేవుడా, నీ పునరుత్థాన బలాన్ని, పునరుత్థాన శక్తిని మాకు అనుగ్రహించి మరి ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు మేము నూతనంగా నీలో బ్రతుకున్నట్లుగా ఆశీర్వదించండి. వచ్చిన ప్రిబిడలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబం సమాధానకరమైన కుటుంబంగా మరి సమాధానముతో, సంతోషముతో ప్రతి కుటుంబాన్ని నింపి ఆశీర్వదించమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.